హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను కల్పన. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసినప్పుడు అయిపోతే అవి మాత్రం తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో అయితే మీకు పువ్వులు అలాగే వెజిటేబుల్స్ ఎంత గుత్తులుగా వచ్చాయనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే నేను ఇస్తున్న ఫర్టిలైజర్ కూడా చూపిస్తాను. ఇది కూడా మొక్కలకి ఇంత హెల్ప్ చేస్తుందని తెలియక చాలామంది పడేస్తూ ఉంటారు. చాలా హెల్ప్ అవుతుంది. ఇలాంటివి చేసి తప్పకుండా ఇవ్వండి. ఇలా గుత్తులుగా పువ్వులు వేయడానికి చాలా యూజ్ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి ఆనియన్ పీల్ ఏదైతే ఉందో, నేను ఆనియన్ పీల్లో బెల్లము వేసి ఈ ఫర్టిలైజర్ అయితే చేశాను. నిజంగా ఇది మనకు ఎప్పుడు కిచెన్లో ఉండేదే. ఆనియన్ మనం ఒక 2-3 కేజీలు తెచ్చుకున్నప్పుడు చాలా వస్తుంది. లేదంటే రోజు మన కుకింగ్లో ఆనియన్ వాడినప్పుడు ఆనియన్ పీల్ అనేది ఒక కవర్లో వేసి పక్కన పెట్టుకున్నారనుకో ఒక గుప్పెడు అయితే సరిపోతుంది. చూడండి, ఆనియన్లో ఉన్న వాటర్ అన్నీ కూడా ఇల్లోకి వచ్చేసినాయి. అందుకే ఒక రోజు అంతా కూడా నేను పక్కన పెట్టేసాను. ఇందులో బెల్లం అదేసి ఒక రోజు తర్వాత నేను మొక్కలకైతే వాటర్లో డైల్యూట్ చేసి ఇస్తున్నాను. నిజంగా చాలా హెల్ప్ అవుతుంది. దీనివల్ల మంచి పోషకాలు, నైట్రోజన్ ఇలాంటివి అందుతాయి. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. మన మొక్కలకి నైట్రోజన్, జింక్, సల్ఫర్ అనేది చాలా ముఖ్యం. ఎన్పికే అనేది కూడా మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. అవి చాలా వీడియోస్లలో కూడా చూపించాను. నెక్స్ట్ వీడియోలో కూడా మీకు చూపిస్తాను. ఇది మంచి నైట్రోజన్గా పనిచేస్తుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఇందులో నేను బెల్లం కూడా ఇంక్లూడ్ చేశాను. బెల్లంలో కాల్షియం, ఐరన్ ఉంటుంది కాబట్టి తప్పకుండా బెల్లాన్ని యాడ్ చేయాలంటే మనకు వెజిటేబుల్స్ ఫ్లవరింగ్ కోసం బెల్లం అనేది చాలా హెల్ప్ అవుతుంది. బెల్లం మంచి ఐరన్ ఉంటుంది కాబట్టి మన మొక్కలకు ఐరన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చు. మేము చేసుకున్నది కాస్త గార్డెన్లో ఉండే అన్ని మొక్కలకు సరిపోయే విధంగా అయితే వాటర్ డైల్యూట్ చేసుకున్నాను. మీరు ఎంత రేషియోలో ఇవ్వాలనేది మీకు అటువంటి డౌట్ ఏం అవసరం లేదు. నేనైతే ఒక 2 పెద్ద బకెట్ల వాటర్లో నేను ఇప్పుడు మీకు చూపించిన లిక్విడ్ అయితే కలిపేసుకున్నాను. బెల్లము ఈ 2 కూడా ఒకేసారి నానబెట్టేసుకోవాలి. రేపు ఇవ్వాలి అనుకుంటే ఈరోజు ఈవినింగ్ అట్లా నానబెట్టుకోండి. ఒక రోజంతా నాన్న పర్వాలేదు. ఎందుకంటే అందులో ఉండే ఆ ఫీల్లో ఉండే అంత అదంతా కూడా మనకు వాటర్లోకి వచ్చేసేయాలి. ఆ కలర్ అంతా కూడా చూసారు కదా, మొత్తం ఆ ఆనియన్ ఫీల్ కలర్ అంతా కూడా ఇందులోకి షిఫ్ట్ అయింది. ఇట్లా వచ్చినప్పుడు మొక్కలకు మంచి నైట్రోజన్ అందుతుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. పూలు పోయడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఇది సింపుల్గా ఫర్టిలైజర్ ఏం పనికి వస్తుందని ఇది తీసి పడేయకండి. చాలా హెల్ప్ అవుతుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఇలా గార్డెన్లో ఉన్న అన్ని మొక్కలకైతే ఇస్తున్నాను. ఇప్పుడు నాకు ప్రజెంట్ వెజిటేబుల్స్ కూడా చాలా వస్తున్నాయి. బీరకాయలు కానీ, బెండకాయలు కానీ, అలాగే దొండకాయలు కానీ, అలాగే పచ్చిమిర్చి కూడా వస్తుంది కాబట్టి వాటికి ఖచ్చితంగా ఐరన్, కాల్షియం ఇవైతే చాలా ఇంపార్టెంట్. ఎన్పికే కూడా చాలా ఇంపార్టెంట్. అది కూడా మీకు నెక్స్ట్ ముందు వీడియోలో చూపిస్తాను. చూడండి, మీకు ఎక్కువ బెండ ఫ్లవర్స్ రావాలి అన్నా లేదంటే ఇక్కడ మొత్తం కూడా ఇంక ఇప్పుడు పల్పు బీన్స్ ఉంటుంది కదా, అది కూడా క్రాప్ వస్తుంది. అన్ని రకాల పూల మొక్కలకు కానీ, కూరగాయల మొక్కలకు కానీ చాలా హెల్ప్ అవుతుంది. ఇక్కడ చిక్కుడు మొక్కలకు అన్నీ ఇచ్చాను, నిమ్మ మొక్కలకుతో సహా. బీరకాయలు కూడా మన గార్డెన్లో చాలానే వస్తున్నాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. నేను ఏమేమి హార్వెస్ట్ చేశాను అనేది కూడా మీకు ఇక్కడ చూపిస్తాను. బెండకాయలు కూడా చాలా మంచిగా వస్తున్నాయి. చూడండి ఎంత మంచి సైజులో ఉన్నాయో బెండకాయలు అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. ఈరోజు యాక్చువల్లీ పైన నేను బట్టలు వేసాను అనమాట, అందుకే కింద నుండి సరిగ్గా తీయలేకపోయాను వీడియో బెండకాయలది. చూడండి ఎంత, అందుకే బెండ మొక్కలు మనకు గార్డెన్లో ఒక కనీసం అట్లీస్ట్ ఒక 20 మొక్కలు ఉన్నాయి అనుకో, మనకు ఎవ్రీడే బెండకాయలు అయితే వస్తాయి. అది మన ఆప్షన్. ఇంకా అట్లా పెట్టుకోవచ్చు. లేదంటే ఒక్కొక్క కుండీలో 2 మొక్కలైనా పెట్టుకోవచ్చు. ఎక్కువ హార్వెస్ట్ తీసుకోవాలంటే ఎక్కువ మొక్కలు ఉండాలి. అంటే అదే పనిగా మనం బెండకాయలు ఎక్కువ పెట్టలేం కదా. ఇంకా నేను కూడా కొన్ని తీసుకున్నాను టబ్స్, కాకపోతే ఇంకా పెట్టట్లేదు, కొంచెం టైం సెట్ అవ్వట్లేదు. ఈసారి మాత్రం ఖచ్చితంగా నేను అవి కూడా పెట్టుకుంటాను. ఇక్కడ చూడండి, బెండకాయలు అస్సలు రావట్లేదు. ఎప్పుడైనా సరే ఇవి సీజర్తో కట్ చేస్తేనే చాలా బాగా వస్తాయి. రీసెంట్గా నేను సొరకాయ కూడా కట్ చేశాను, కానీ సొరకాయ ఎలా వచ్చిందంటే మొత్తం అది పండుగ ఎఫెక్ట్ అయింది. అది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అవి చాలా మనము ఇప్పుడు హార్వెస్ట్ వరకు వచ్చి కూడా దానికి బలైపోతున్నాయని చెప్పాలి కాయలైతే. ఇంకా బెండకాయలు అయితే కోయడం అయితే చాలా కష్టమైంది. అంటే సెల్ఫ్గా వీడియో తీస్తూ కోయడం అయితే చాలా కష్టమైంది. ఎప్పుడైనా మనకు ఇంకొకరు హెల్ప్ ఉన్నదనుకో బెండకాయలు మంచిగా కట్ చేయొచ్చు. ఎందుకంటే మనం ఇవి కొంచెం రాలేదనుకో గట్టిగా లాగేస్తే మొక్కతో సహా వచ్చేస్తుంది. అందుకే కొంచెం కేర్ఫుల్గానైతే కట్ చేశాను. ఈరోజైతే బాగానే వచ్చినాయి, ఒక 1/4 కేజీ వరకు అయితే వచ్చినాయి. ఆల్రెడీ నేను మొన్న కూడా కోసాను కదా, అవి ఇంకా నేను పక్కన పెట్టేసా. ఇంక ఇవి అవి ఒకేసారి కుక్ చేస్తాను.
అయితే యాక్చువల్లీ నాకు ఎప్పుడు కూడా గార్డెన్లో కోసుకొచ్చిన నాకు ఫ్రిడ్జ్లో పెట్టడం ఇష్టం ఉండదు. ఎన్ని ఉంటే అన్ని వండేస్తాను. ఇంకేదైనా ఒక దొండకాయలతో కలిపి కూడా ఇవి ఫ్రై చేసేస్తాను. అట్లా కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత మంచిగా వచ్చినాయో. కాకపోతే ఇప్పుడు మనకు బెండకాయలు క్రాప్ దశలు ఉన్నప్పుడు ఏదైనా వెళ్ళామనుకో వచ్చేసరికి మొత్తం బెండకాయలు అన్నీ కూడా ముదిరిపోతాయి. ఇదొకటి అయితే భయం అయితే ఉంటుంది. అలాగే పువ్వులు అయితే ఇంకా రేపు వరలక్ష్మి వ్రతం కోసం అయితే మన గార్డెన్లో ఉన్న పువ్వులన్నీ కోసేసాను. కనకంబరాలు కానీ గులాబీలు, ఇంకా మాకు కింద కూడా సన్నజాజి ఉంటుంది, పారిజాతం కూడా ఉంటుంది. పారిజాతం ఫ్లవర్స్ అయితే మార్నింగే రాలిపడతాయి కాబట్టి అప్పుడు తీస్తాను. అవి ఎప్పుడు పారిజాతం పువ్వులు అయితే చూపించట్లేదు, ఈసారి చూపిస్తాను. అంటే మనము మార్నింగ్ ఎలా ఉంటాయి అనేది, ఈవినింగ్ అంటే మొగ్గలుగా బ్లూమ్ అయినప్పుడు చూపించాను కదా. ఇలా కనకాంబరాలు కూడా కోసాను. ఇంకా మాకు సన్నజాజి ఉంటాయి, అవి కూడా నేను కోస్తాను. ఇప్పుడైతే మనకు గార్డెన్లో ఉన్న ఫ్లవర్స్తో అయితే ఇలాంటి పూజలప్పుడైతే చాలా హెల్ప్ అవుతుంది. అసలు ఒక్క ఫ్లవర్ కూడా కొనాల్సిన అవసరం లేదు. నాకు కింద కూడా చాలా ఉంటాయి. ఇంకా అంటే కింద వైట్ కలర్ నందివర్ధనం ఫ్లవర్స్, ఇలాంటివి గన్నేరు ఫ్లవర్స్, ఇలాంటివన్నీ చాలా ఉంటాయి మనకి. ఇంకా నేను ఇంతవరకే కోసాను. ఇంకా దేవగన్నేరు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఇలాంటి మనకు ఏమైనా పూజలు ఉన్నప్పుడు మనకు పువ్వులు కొనాల్సిన అవసరం ఏం లేదు. గార్డెన్లో ఉన్నవి ఫ్రెష్వి. కాకపోతే ఇప్పుడే నేను ముందెందుకు కోసానంటే అన్నీ కొంచెం పూసి రాలిపోతున్నాయి, అందుకని చెప్పేసి ముందైతే కొన్ని కోయడం జరిగింది. చూసారు కదా మంచి కలర్లో ఎంత చక్కగా ఉన్నాయి. ఇంత కలర్ రావడానికి మెయిన్ కూడా మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ మాత్రమే. చాలామంది అడుగుతున్నారు శంకు ఫ్లవర్స్ రావడానికి ఏదైనా చెప్పండి అని చెప్పేసి. నేను ఇచ్చే ఫర్టిలైజర్స్ ఏవైనా సరే మీరు ఒక్కసారి వీడియోస్ చూడండి, చూసి అన్ని ఫ్లవర్స్కి కూడా చాలా యూజ్ అవుతుంది. మీకు అంతగా శంకు ఫ్లవర్స్ రాలేదనుకుంటే ఒకసారి బనానా ఫర్టిలైజర్ ఇవ్వండి. బనానా బెల్లంని స్మాష్ చేసి 1 డే అంతా పక్క పెట్టి అది వాటర్లో డైల్యూట్ చేసి ఇవ్వండి. అది ఆల్రెడీ నేను ఆ వీడియో చేశాను, వస్తుంది కమింగ్ సూన్. అది గులాబీ పూలు చూసారు కదా ఎంత చక్కగా ఉన్నాయో. అసలు చాలా కలర్ఫుల్గా మంచి సైజులో చాలా బాగున్నాయి. అయితే ఇవి కూడా నేను ముందే ఎందుకు హార్వెస్ట్ చేసినట్టు ఇవి ఈరోజు కోయకపోవడానికి ఇది మొన్న పూసిన పువ్వులు అనమాట. 3 డేస్ అయింది. ఇంకా రేపటికల్లా అసలు ఉండవు, మొత్తం రాలిపోతాయి. ఇప్పటికీ మనం కోస్తుంటే కూడా రాలిపడుతున్నాయి. అందుకే ఒకరోజు ముందైనా సరే ఇంకా రేపటి వరకు కొంచెం మనకు ఏదైనా వర్షం అట్లాంటి పడింది అనుకో మొత్తం రాలిపోతాయి, పెటల్స్ అన్నీ రాలిపోతాయి. అందుకని చెప్పేసి మనం ఎట్లా మన గార్డెన్లో పూసిన ప్రతి పువ్వు కూడా నేను పూజకు చాలా యూజ్ చేస్తాను కాబట్టి అన్నైతే ఇంకా హార్వెస్ట్ చేశాను. కొన్ని ఉంచాను. ఈరోజు బ్లూమ్ అయినే ఉంచాను. ఈరోజు బ్లూమ్ అయినా ఏంటంటే రేపైనా కోసేయచ్చు. అసలు ఎంత కలర్ అయితే ఎంత చక్కగా చాలా బాగుంది. ఇవి దేశీ రోజెస్ అనమాట. చాలా బాగుంటాయి. అంటే ఎక్కువ ఫ్లవర్స్ వస్తే స్మెల్ కూడా చాలా బాగుంటుంది. పన్నీర్ రోజు అండ్ ఈ పింక్ రోజు చాలా బాగుంటుంది. ఇంకా పన్నీర్ రోజు అయితే చాలా సువాసన భరితంగా ఉంటుంది. అందుకే కాబోలు దానికి పన్నీర్ రోజు అని పేరు పెట్టారేమో. అంత చాలా బాగుంటాయి అవి అయితే స్మెల్ అయితే. ఇంక చూడండి ఇక్కడ చూడండి గుత్తిగా ఎంత చక్కగా ఎంత బాగుందో. ఈ కలర్ కూడా చాలా భలే అనిపిస్తుంది, చాలా బాగుంటుంది. ఈ ఫ్లవర్స్ మనం ఒకవేళ పూజకు వాడినా కూడా అసలు డే అంతా కూడా మంచిగా ఉంటుంది, వడలిపోదు. అంటే దేశీవే ఎట్లుంటాయంటే కొంచెం తొందరగా వాడిపోతాయి, ఇవైతే అస్సలు వాడిపోవు, మంచిగా ఉంటాయి. ఇంకా చూడండి మొగ్గలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఇవన్నీ మొగ్గలు కూడా బాగా వస్తున్నాయి. ఏవైనా సరే మనకు ప్రతిదీ ఇలా వస్తుందంటే దాని వెనకాల మనం పడే కొంచెం స్ట్రగుల్స్, వాటికి ఇచ్చే పోషకాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. నేను ఎవ్రీడే కూడా మన గార్డెన్లో ఉన్న మొక్కలకి దాదాపు 2 hours టైం స్పెండ్ చేస్తాను వాటి కోసం. అంటే ఏమేమి పోషకాలు ఇవ్వాలి కానీ మొక్కలు అంటే వాటిని చూడడం అట్లాంటివన్నీ కూడా. చూసారు కదా బెండకాయలు అడుగు భాగంలో పడిపోయినాయి బెండకాయలు. ఇది బీరకాయ వచ్చేసి నేను ఇది మొన్న కోసాను. మొన్న బీరకాయ ప్లస్ తోటకూర కోసాను, పాలకూర కోసాను. అది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ నేను ఇంకొక మొన్న కోసిన 2 బీరకాయలు కోసాను. ఇప్పటికీ మొన్న కోసింది ఏమిటంటే అది కూడా పండగ హోల్ పెట్టేసింది. ఇదైతే చాలా బాగుంది చూడండి, మంచి సైజు, లాంగ్ సైజు ఉందనమాట, చాలా బాగా వచ్చింది. చూసారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.